3 రోజుల పాటు జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాలు వైకాపా సభ్యుల అనుచిత ప్రవర్తనతో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండానే నిరవధిక వాయిదా పడ్డాయి. తొలి రోజు నుంచే సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడమే కాకుండా పరిధి దాటి ఆ పార్టీ సభ్యులు చేసిన చర్యలకు అధికార పక్షం తీవ్రస్థాయిలో స్పందించింది. ప్రతిపక్ష సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అవసరమైతే వైకాపా ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏకంగా స్పీకర్పై కాగితపు బంతులు, ఫైల్స్ విసరడం సహా అసెంబ్లీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యేలా వారి బల్లలపై ఎక్కి సభను స్తంభింపజేయడం వంటి చేష్టలు చూసిన యావత్ ఆంధ్రావని నివ్వరబోయింది. తీవ్ర గందరగోళం మధ్య శాసనసభ నిరవధిక వాయిదా పడింది. 3వ రోజు వైకాపా సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీ సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. సభాపతి పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభలో పరిస్థితి మారనందున సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. సభలో శృతి మించిన వైకాపా సభ్యుల ప్రవర్తనపై అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన చేసింది. వారి ప్రవర్తన దృశ్యాలు సభా హక్కుల సంఘం పరిశీలించి అవసరమైతే శాశ్వతంగా సస్పెండ్ చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. దీనికి సభాపతి ఆమోదం తెలిపారు. తర్వాత సభలో జరిగిన సభ్యుల ప్రవర్తన దృశ్యాలను హక్కుల సంఘానికి పంపించారు. ఇటువంటి సంఘటన ఎక్కడా చూడలేదు. బయట ప్రెస్ చెప్పుకుందామంటే ఏదైతే అధికార పార్టీ సభ్యులకి వాళ్ళు కూడా కుట్టేటువంటి ప్రయత్నం, అదేవిధంగా మీడియా కూడా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడా లేదు. స్పీకర్ గారిని అటాక్ చేయడం, మీడియాని అటాక్ చేయడం, కెమెరాలు పగలగొట్టడం, అదేవిధంగా స్టాఫ్ని, అసెంబ్లీ స్టాఫ్ని మీద దౌర్జన్యం చేయడం, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి మైక్ ఎరగొట్టడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బల్లలు ఎరగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దౌర్జన్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం, మన రూల్స్కి వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇది ఏదేమైనప్పటికీ కూడా నేను అనుకున్నదే సాధించాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఆ మైండ్ సెట్ ప్రతిపక్ష నాయకుడికి మారడం లేదంటే ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇటువంటి సంఘటన, ఇటువంటి ప్రవర్తన దాదాపు ఈ శాసనసభ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చూడలేదు అధ్యక్ష. దీనికి బాధ్యత వహించాలి ప్రతిపక్షం. అందుకని నేను మొదటి నుంచి మనవి చేస్తున్నాను అధ్యక్ష. బీఏసీలోనే వీళ్ళు 15 రోజులు కావాలన్నారు. 15 రోజులకి దేనికి అధ్యక్ష? 15 రోజులు శాసనసభ కావాలన్నారు తప్ప కనీసం 3 రోజులు కూడా సవ్యంగా, 3 నిమిషాలు కూడా సవ్యంగా నడిచేటట్టు అవకాశం కూడా ఇవ్వలేదు. ఒక పబ్లిక్ ఇష్యూ మీద కూడా మాట్లాడటానికి ప్రయత్నాలు చేయలేదు. వీళ్ళకి కావాల్సింది ఈ శాసనసభ నడవకూడదు, ఈ శాసనసభలో ఏ కార్యక్రమం జరగకూడదు, మేము అనుకున్నదే జరగాలి. అదేవిధంగా మేమేదైతే ఇంటి దగ్గర అనుకుంటామో, అదేవిధంగా మనం లోటస్ పాండ్ దగ్గర అనుకుంటామో ఆ రూల్స్ ప్రకారంగా, ఆ దౌర్జన్య ప్రకారంగా నడవాలనుకుంటున్నారు. ఇటువంటి ప్రతిపక్షం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం తప్ప ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఏనాడైనా శాసనసభలో బెంచీలు ఎక్కి నిలబడ్డారు ఇక్కడ స్పీకర్ పోడియం దగ్గర? స్పీకర్ మీద పేపర్ బాల్స్ తోటి స్పీకర్ మీద ఎప్పుడైనా అటాక్ చేశారా? అదేవిధంగా స్పీకర్ గారు మైక్ తీసివేయడం, స్పీకర్ గారి మీద అటాక్ చేసే పరిస్థితి వస్తే మార్షల్స్ని పెట్టుకుని ఈ కాస్తనా నడిపించేటువంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి ఈ యొక్క దౌర్జన్యం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంచేత వీళ్ళకి మనం చూసినట్లయితే నిన్న కండోలెన్స్ మోషన్ మూవ్ చేశారు. ఎవరైతే మాజీ సభ్యులు చనిపోయారో కండోలెన్స్ మూవ్ చేస్తే సాధారణంగా ఎప్పుడైనప్పుడు కూడా కండోలెన్స్ మూవ్ చేసినప్పుడు సైలెంట్ పాటించాలి. కండోలెన్స్ మూవ్ చేసినప్పుడు కూడా సైలెన్స్ పాటించకుండా బెంచీల మీద నిలబడేటువంటి సంస్కృతి ఈ ప్రతిపక్షం తప్ప ఇంకొక ఏ పక్షానికి ఉండదు అధ్యక్ష. అటువంటి సంస్కృతి కలిగినటువంటిది ఇదంతా కూడా అధ్యక్ష. అంచేత నేను మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగాయి. మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, స్టాఫ్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బల్లలు ఎరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కెమెరాలు ఎరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా ఫోన్లు ఎరగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత నేను మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. మన రూల్స్ ప్రకారంగా మనకు ఉండేటువంటి ఆ సాంప్రదాయాల ప్రకారంగా ఏదైతే ప్రివిలేజ్ కమిటీ ఉందో మనకి ఈ 3 రోజులు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. ఈ సంఘటనలన్నీ వీడియోలో చిత్రీకరిస్తున్నారు, పేపర్లో రాస్తున్నారు. ఈనాడు మీడియా చూసినా, వీడియోలు చూసినా, లేకపోతే మనకు ఉండేటువంటి లైవ్ టెలికాస్ట్ చూసినప్పుడు కూడా చాలా స్పష్టంగా వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యం కనపడుతుంది. ఈ దౌర్జన్యాలన్నిటి కూడా వీళ్ళు చేసినటువంటి సంఘటనలన్నిటి కూడా మనం ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఈ హౌస్కి నేను ఒక తీర్మానం పెడుతున్నా అధ్యక్ష. హౌస్ ముందు తమరు ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేయాలి. ది హౌస్ రిజాల్వ్స్ టు రిఫర్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఫర్ 3 years to the privilege committee to take appropriate action against the members who were responsible for unruly behavior in the house yesterday, today, day first day, second day, third day, 3 days adhyaksha, while condemning the attack on the chair and also police and assembly. అంచేత అధ్యక్ష ఈ తీర్మానాన్ని ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేసి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మన అసెంబ్లీకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని యాక్షన్ రికమెండ్ చేయమని కూడా కోరవలసిందిగా ఈ శాసనసభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష. The resolution moved by the Minister for Legislative Affairs is before the House. Those who are for the resolution, please say aye. Those against, please say no. Ayes have it. Resolution is adopted. Now please. 3 రోజులుగా శాసనసభలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేని వైకాపా సభ్యులు సభా గౌరవానికి భంగం కలిగించారని ధ్వజమెత్తారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభాపతికి విజ్ఞప్తి చేశారు. 3 రోజుల అసెంబ్లీ కాలంలో 3 నిమిషాలు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా అభివృద్ధి గురించి కానీ మాట్లాడడానికి వీలు కల్పించకుండా ఉన్న ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్న ప్రతిపక్ష నాయకత్వంలో నడుస్తున్న ప్రతిపక్ష సభ్యుల అధ్యక్ష ఈ రోజు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ నాయకుడు తాలూగా నైజాన్ని ప్రవృత్తిని వీళ్ళు ప్రవృత్తిగా మార్చుకొని ఆ గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి అధికార పక్షం, ప్రజల పక్షం అధ్యక్ష. ఈ రోజు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని టోలరేట్ చేసే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అరుణ్ జైట్లీ గారు ప్రకటన చేశారో దాని మీద ప్రభుత్వం ఒక విస్పష్టమైన ప్రకటన సభానాయకుడిగా ఈ సభలో చేస్తా. సభలో చర్చిద్దాం, ముందుకు రమ్మంటే ప్రతిపక్షమేమో ఎందుకు చర్చించడానికి ముందుకు రావడం లేదో అర్థం కావట్లేదు అధ్యక్ష. చర్చించడానికి ముందుకు రాకుండా సభలో తమ యొక్క సభ్యుల ద్వారా అరాచకాన్ని ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతిపక్షంగా వైకాపా పార్టీ డిస్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర పోషించడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వైకాపా శాసనసభ్యులు ఇవాళ సభలో మైకులు లాకేయడం, బెంచీలు ఎక్కడం, అరాచకాన్ని చేయటం, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటం, ఇది ఏ విధంగా ప్రజా సమస్యలకి పరిష్కారం చూపెడుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇబ్బంది పెట్టే ప్రవర్తన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అట్లాగే ఇక్కడ స్టెనోగ్రాఫర్స్ ఉన్నారు అధ్యక్ష, మహిళా స్టెనోగ్రాఫర్స్ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లలో కూర్చునే చాలా ఇబ్బంది పడటం చూసి నేను బయటికి పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా దారుణం అధ్యక్ష. కానీ అందరూ బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము, గౌరవ ప్రతిపక్ష నేత మాత్రము చిరునవ్వుతో చూస్తున్నారు అధ్యక్ష. ఇంతకంటే ఘోరం ఏమీ లేదు అధ్యక్ష. మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది అధ్యక్ష ఇటువంటి తీరు. ఈ తీరు చాలా దారుణమైన తీరు అధ్యక్ష. మీరు తప్పనిసరిగా కఠిన చర్య తీసుకోకపోతే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మనల్ని కూడా క్షమించారు అధ్యక్ష. ఇది మాత్రం దయచేసి తమరు తీవ్రమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష.